విహారీ గారు సౌండ్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కాసేపు, జస్ట్ క్యాజువల్ టాక్ మాట్లాడుకుందాం. సో మీరు కూడా ఉన్నారు కదా, మీకు కూడా ఏమన్నా ఇప్పటివరకు జరిగిన సిచ్యువేషన్స్ అయితే చూసారు కదా, లైక్ ఎవరో ఉన్నారు అనేది మనందరి ఒక నమ్మకం ఉంటే అలానే ఇంకేదో జరుగుతుంది అనేది అందరికీ అనిపిస్తుంది కాబట్టి, సో మీతో పాటు ఇప్పటిదాకా విహారీ గారిని ఏమైనా క్వశ్చన్స్ అంటే అడగాలి అనుకుంటే నాతో పాటు మీరు అడగొచ్చు, ధైర్యంగా అడగండి, ఏం కాదు. ఎందుకంటే తను చాలాసార్లు ట్రావెల్ చేశారు కాబట్టి మన సేఫ్టీ ఆయన చూసుకుంటారు కాబట్టి. సో అడుగుదాం. చెప్పండి. సో ఇప్పటివరకు ఎన్ని వీడియోస్ చేసి ఉంటారు ఓవరాల్గా మీ ఛానల్లో హంటింగ్వి? అంత ఐడియా లేదు, నాకు తెలిసి 900 అబౌవ్ వీడియోస్ పెట్టుంటారు. సో మేము చూసిన దాని ప్రకారం ఎందుకు ఇంత అంటే గోస్ట్ లవర్ అని చెప్పేసి మీరు అంటుంటారు, మీ సబ్స్క్రైబర్స్ కూడా అందరూ అంటుంటారు కదా, వై గోస్ట్ లవర్, ఎందుకని? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం కదా, మీతో మార్నింగ్ నుంచి మీతోనే ఉన్నాను కదా. అవును. ఇప్పుడు ఈ థింగ్స్ అని మనం చూసాం కదా. అవును. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ తిరిగి వెళ్తాం. నేను తిరిగి వెళ్ళాక నాకు ఖాళీగా ఉన్నప్పుడు నిద్రపోయేటప్పుడు నాకు ఇదే గుర్తొస్తుంది. అందరికి ఆబ్వియస్లీ, మా అందరికి కూడా గుర్తొస్తుంది. చూడండి, ఇన్ కేస్ ఇక్కడ నాకు ఏదైనా ఉంది అని అనిపించినా కూడా, అది జస్ట్ నైట్ పూట అరిచే బల్లులు, అదే ఏదైనా ఉంది అన్నా కూడా నేను ఎవరికి ఇది ఉంది అని ఇంకా భయపడను. మీరు ఇంకా దేవుని వల్ల కాన్ఫిడెంట్ గా ఇక్కడ ఎవరో ఉన్నారు అని నేను ఏదైతే అంటున్నానో మీరు కూడా అదే అంటున్నారు. కానీ నాకు ఎక్కడో చోట ఫీలింగ్ ఉంటుంది, లేదు ఓకే అది అంటే జరిగింది అన్ని చప్పుళ్ళు వచ్చాయి కదా, మనం కింద వెతికాం, ఇప్పుడు 2 times వెతికాము, ఆల్మోస్ట్ 3 times ఎక్కాం, పైన వెతికాం. మనం ఎంతమంది ఉన్నాం? మన దగ్గర కెమెరాలు వినండి, మన దగ్గర కెమెరాస్ ఉన్నాయి, లైట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఎవరైనా మనిషి ఉంటే కన్నా లైట్ లేకుండా నడవలేదని మీరు కూడా అన్నారు. ఎం ప్రసాద్ గారు ఏమంటారు? మనమే నడవలేకున్నాం, 5 సెకండ్లు మీకు లైట్ ఆఫ్ చేసి నడవలేకున్నాం. మనిషి అని ఎలా నమ్మమంటారు చెప్పండి? ఈ క్వశ్చన్ కి నేను మళ్ళీ వస్తాను. ఓకే డన్. ఇప్పుడు ఓకే, సౌండ్స్ వస్తున్నాయి, ఇంకోటి వస్తుంది. ఎస్, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దీన్ని బట్టే మనం కంటిన్యూ చేద్దాము. మీరు ఈ ప్లేస్ కి బిఫోర్ వచ్చారా మాతో కాకుండా? ఎందుకు రాలేదు? వచ్చారు, రైట్? సో మేము ఈవినింగ్ టైంలో మనం వచ్చాం, అవునా? మనం అరౌండ్ 5 o'clock కి అలా రీచ్ అయ్యాం. మాకు ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు, రైట్? మీరు ప్రీవియస్ గా వచ్చారు కాబట్టి మోస్ట్లీ ఎక్కడ ఏ రూమ్ ఉంటది, కింద లైక్ క్యాఫ్టేరియా అని, పైన ఇలా ఉంటాయి రూమ్స్ అని చెప్పి మీకు ఐడియా ఉంది. సో ఇక్కడ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఒక ఫర్ ఎగ్జాంపుల్ డ్రంకర్స్ ఉన్నారు అనుకుందాం, డ్రగ్స్ తీసుకునే వాళ్ళు లేకపోతే గంజాయి తీసుకునే వాళ్ళు, కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు, రెగ్యులర్ గా వాళ్ళ అడ్డా ఇదే అయితే మోస్ట్లీ వాళ్ళు ఎలా అయినా సరే ట్రావెల్ చేయగలుగుతారు. ఓకే డన్. నేను మీ ముందునే ట్రై చేశాను, పరిగెత్తలేను. మీ కెమెరాస్ లో రికార్డ్, ఎందుకంటే మీరు లైట్లు ఆఫ్ చేశారు కాబట్టి రికార్డ్ అయిందో ఎత్తలేదు. మీరు మళ్ళీ ఆన్ చేసేసరికి నేను ఎంత దూరం వెళ్ళి ఉన్నాను? కొంచెం దూరం, కొంచెం అంటే ఒక 10 feet 5 feet పోయినా. మేబీ దే ఆర్ అంటే టాలెంటెడ్ పీపుల్ ఏమో, ఆ టాలెంటెడ్ పీపుల్ తో కలిసి మాట్లాడాలి, వాళ్ళతో కలిసి పని చేయాలి. అదే టాలెంటెడ్ పీపుల్ ఉంటే ఓకే. ఓకే డన్. అది అచ్చా, అయితే సో అంటే ఇక్కడ జనరల్ గా సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో సౌండ్స్ ని నేను విన్నా, గ్లాసెస్ పగిలినట్టు, డోర్ కదిలినట్టు, డోర్ ని కొట్టినట్టు సౌండ్స్ అయితే వచ్చాయి. అండ్ కొన్ని ఏడుపులు కూడా వినిపించాయి మాకు. యాక్చువల్ గా పైనుండి ఒక వాటర్ బాటిల్, లైక్ డ్రింక్ బాటిల్, వాటర్ సమ్ ఏదో ఒక కైండ్ ఆఫ్ బాటిల్ వైట్ కలర్ కింద పడింది, మనం చూసాం కదా. సో అది ఎవరైనా వేస్తేనే పడుండొచ్చు అనేది మా థాట్. ఎందుకంటే నార్మల్ గా మీరు ఇన్ని డేస్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒక దయ్యానికి గాని, ఒక ఆత్మకి గాని, ఒక వస్తువుని టచ్ చేసి మూవ్ చేయగలిగేంత శక్తి ఉంటదా? ఇది నా డౌట్. మీకు కూడా ఉందా ఈ డౌట్? ఉంటదా? ఆత్మ అంటే ఏంటి, దయ్యం అంటే ఏంటి చెప్పండి. అది నేను నా నెక్స్ట్ క్వశ్చన్. యాక్చువల్ గా నా దృష్టిలో ఎగ్జాక్ట్లీ నా దృష్టిలో రెండింటికి రూపం లేదు, కదులుతున్నాయి కదా, రెండు ఉన్నాయని నేను చెప్పాను. ఇప్పుడు లైవ్ లో చూస్తారు కదా, కానీ కదులుతున్నాయి కదా. ఇది ఇప్పుడు ఆత్మ కాదు, దయ్యం కాదు, ఎలా కదులుతున్నాయి అదే నా క్వశ్చన్. అంటే నాకు అదే వెతుకుతూ ఉంటాను నేను. ఓకే, సో ఎలా కదులుతున్నాయి అనేది మీరు వెతుకుతూ ఉంటారు. అండ్ నాకు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ డౌట్ ఏముందంటే, నార్మల్ గా అది నాకు తెలిసి మీ సబ్స్క్రైబర్స్ కి కానీ చాలా మందికి ఉండుంటది, ఎప్పుడు హంటింగ్ వీడియోస్ లో
మనం ఉన్న దగ్గర మన ముందు ఎందుకు పగలవు గ్లాసెస్ కానీ లేదంటే ఏదైనా కూడా మన ముందు ఎందుకు జరగవు, మనం లేనప్పుడు ఇంకో రూమ్ లో ఎందుకు జరుగుతాయి? ఓకే, మీరు నా లాస్ట్ వీడియో చూసారో లేదో, చైర్ కదలడం. మీరు నా లాస్ట్ వీడియో చూసారో లేదో, మీరు రా వీడియో చూసారు, మా టీం చూసారు. అవును, మార్నింగ్ కాదు నిన్న మీ ఆఫీస్ అవునవును మా వాళ్ళు చూసారు, టీం కూడా చూసారు కదా. మీ కంటి ముందరనే కదిలింది కదా, ఎక్కడో కాదు కదా, అది నా కంటి ముందే ఉంది కదా. ఇప్పుడు దాన్ని నేనేం చేయాలి? సో అదే అడుగుతున్నా. అలాంటి నేను కనపడినా కూడా నేను ట్రిమ్ చేస్తుంటాను. ఎందుకంటే ఒక మనిషిని నేను అగ్రీ చేసేంత వరకు, ఇప్పుడు నేను ఉన్నానండి, మీరు నాకు జస్ట్ ఎగ్జాంపుల్ అడగచ్చు. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, ఇక్కడ ఏదో సంథింగ్ మనల్ని అబ్జర్వ్ చేస్తుందని, మీరు చూపించండి అంటే నేను ఎలా చూపించాలి? అది గాలి కదా. ఎగ్జాక్ట్లీ, అదే రూపం ఆకారం లేనిది ఒక వస్తువు పైన ఎలా చూపిస్తుంది అనేది నా క్వశ్చన్ యాక్చువల్లీ. అదే గాలి కదా, ఎలా చూపించాలి? ఓకే, సో దయ్యం అనేది ఒక గాలి అంటారు చాలా మంది. మన నేను కూడా అదే అనుకుంటాను. షాడోస్ కనిపించినట్టు ఇంకేదో అవుతున్నట్టు చూపిస్తూ ఉంటారు కదా, అప్పుడప్పుడు అట్లా లైట్ చూపిస్తూ ఉంటారు కదా జనరల్ గా. అలా మీరు జాగ్రత్త అక్కడ. సో చాలా వీడియోస్ లో నార్మల్ గా సినిమాలు అనుకోండి, అది జస్ట్ యాక్టింగ్, షాడో కనిపించడము లేకపోతే ఇంకేదో అనేది జస్ట్ యాక్టింగ్ కదా. నార్మల్ కొంతమంది వీడియోస్ నేను చూసా, షాడోస్ కనిపిస్తూ ఉంటది, ఒక మనిషి అలా వెళ్తున్నట్టు పాస్ అవుతున్నట్టు ఉందంటారు, రకరకాలుగా చెప్తారు. మీరు అంటున్నారు అసలు గాలి కదా అది అంటే. వాళ్ళు రకరకాలుగా చెప్పేవాళ్ళు మోస్ట్ పవర్ఫుల్ గోస్ట్ అంటారు ఉండొచ్చు. ఓకే, అంటే మీకు ఎప్పుడన్నా ఎక్స్పీరియన్స్ ఎలా జరిగింది? నేను ఏమంటున్నానండి, మీకు షాడోస్ లేదు, నిజంగా చెప్తున్నాను. మీకు షాడోస్ ఎక్కడైతే కనపడింటాయో లేదంటే కదా దయ్యాలతో హాయ్ చెప్పించుంటారో అవన్నీ మోస్ట్ పవర్ఫుల్ గోస్ట్ అంటర్స్. నాకు ఎటువంటి దీనిపైన ఎడ్యుకేషన్ లేదు, నాకు ఎటువంటి శక్తులు లేవు. నేను ఏదో సరదాగా జనాలు చెప్తుంటే, ఇప్పుడు ఇది మ్యాక్స్ ఒక 10-12 years అపాయింటెడ్ అయింటుందా? ఇప్పుడు టైం ఎంత? 5 minutes to 12. ఓకే, ఇలాంటి టైమ్స్ లో విజిట్ చేస్తూ తిరుగుతూ అదేదో అలా ఒక ఇంట్రెస్ట్ అంతే. నేను ప్రొఫెషనల్ గోస్ట్ అంటారు కాదండి, నేను అడ్వెంచర్ లవర్ని, సాహసాలు చేస్తాను. సో నార్మల్ గా మీరు సాహసాలు చేస్తూ ఉంటారు కదా, నాకు ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, దానికి మేము అందరం కూడా ఇంప్రెస్ అయ్యాం. యాక్చువల్ గా ఒక గంపలో 10 గుడ్లు ఉంటే 9 బంగారం కాకపోవచ్చు కానీ 1 మాత్రం బంగారదే అయి ఉంటది, సో దానికోసం మనం ఎతకాలి అని చెప్పేసి చెప్పారు కదా. సో మీరు ఎన్ని గుడ్లు ఎతికారు? ఇవన్నీ మీకు బంగారు గుడ్లు అయినాయి అంటే మీ భాషలో ఎన్ని దయ్యాలని మీరు ఫేస్ చేశారు? ఎన్ని కౌంట్ అంటే ఏం లేదు. నాకు చాలా మంది చాలా చోట్ల చెప్తూ ఉంటారు కదా, కన్ఫామ్ గా నేను ఎప్పుడు అనుకుంటున్నానంటే దయ్యం అనేది నేను సినిమాలలో చూస్తున్నాను చూడండి, ఇలా రక్తం కారిపోయి ఇలా పొడి చేసి అలా చేసినప్పుడే అనుకుంటా. కానీ నేను ఒకటి బిలీవ్ చేస్తా, మన కంటికి కనపడని ఎనర్జీ ఉంటుంది. అది అందరు చెప్పే దయ్యమా లేదంటే ఆత్మల ప్రేతాత్మల, ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఎడ్యుకేషన్ చెప్తుంటారు. మనం చిన్న పిల్లడు చెప్పినా కూడా అంటూ పోతూ ఉండాలి. నేను మీలాగా వాళ్ళకి రివర్స్ క్వశ్చన్ వేస్తే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ నాకు షేర్ చేయరు. సో అంటూ పోతుంటాను. ఇప్పుడు సంథింగ్ నాకు ఏదైనా జరిగింది, ఇప్పుడు నాకు షేర్ జరిగింది కదా, నేను వీడియో మాత్రం పెట్టేశాను, చూసుకున్నారు కదా. నాకు ఒక క్వశ్చన్ ఉంటుంది కదా, నేను లైవ్ లో చూసినాను కదా, అది ఎందుకు కదిలింది, ఎలా కదిలింటది, నేను ఎప్పుడు బయటకు వచ్చానో నేను ఆ వీడియోలో చూపించలేదుగా, నాకు ఉంటది కదా. సో వీళ్ళు చెప్పిన ఆన్సర్స్ లో నేను ఏదో ఒక ఆన్సర్ ఇది ఉంటదేమో అని అనుకుంటాను. కానీ కన్ఫామ్ గా ఈ ఆత్మలకి ఒకరు అన్నారు, ఆత్మలకి వయసు ఎంత ఉంటది, ఎన్ని రోజులు బతుకుంటాయి అని చెప్పేసి. సో దాన్ని వాళ్ళు చెప్పినప్పుడు నాకు ఆ థాట్ వచ్చింది, ఓకే నిజంగా ఒకేలా ఉంటే ఎన్ని రోజులు ఉంటాయి అని. సో ఇన్ కేసు ఏదైనా ఆత్మ మాట్లాడగలిగితే దాంతో అడిగి తెలుసు. ఇప్పుడు మనుషుల్ని అడిగితే వాళ్ళకి ఇష్టం వచ్చింది చెప్తారు. ఇప్పుడు నన్ను మీరు అడగండి, నేను అంటాను 100 ఏళ్ళు అంటాను, నేను ఆత్మ మనిషి కదా, ఒక ఆత్మనే వచ్చి చెప్తే నాకు. సో అలా ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంతేగాని కన్ఫామ్ గా ఇది ఎవరి నమ్మకం వాళ్ళది. నా బిలీవ్ బట్టి నేనేమంటానంటే, మీకు చెప్పాను కదా, అన్ని చోట్ల ఉండవు, ఉన్న చోట్ల ఉంటది, కానీ దానికి మనం పేరు అనేది మనం పెట్టుకుంటాం, అది ఇది అని చెప్పేసి. డెఫినెట్ గా అది ఎవరికైతే ఎదురైతుందో, చాలా మంది నేను పోయిన స్పాట్లలో చూసి ఉంటారు. కొందరు చనిపోయారు అన్నప్పుడు పోయి ఉంటాను, కొందరు లేకపోతే ఇక్కడ నాకు కనపడింది అన్నప్పుడు పోయి ఉంటాను, కొందరు సంథింగ్ మా ముందు నుంచి ఇలా పోయింది అన్నప్పుడు పోతాను కదా. ఎవరికైతే కనపడి ఉంటుందో వాళ్ళకు ఒక ఆన్సర్ అనేది ఉంటుంది. మనం దాన్ని వెతుక్కుంటూ పోయినాం చూసారా, మనకు అది క్వశ్చన్ మార్కే ఎప్పటికీ.
అది వాళ్ళకి కనపడిన టైము ఆ గడియలు అది వేరు, డిఫరెంట్. నేను పోయిన టైము గడియలు అది డిఫరెంట్. ఇప్పుడు నిన్న 9:30కు హైవేలో బస్సు పోయిందని చెప్పేసి నేను పోయి బస్సు ఆడపోయిన ప్రతి బస్సు వస్తుందా అండి? రాదు. కానీ నాకేమంటారు జనాలు, నీకు అదే నీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు నిజంగా దయ్యాన్ని చూడాలంటే మా ఊరికి రా, ఈ ప్లేస్కి రా, ఇది చూడు అంటారు. అరే నువ్వు చూసిన టైంలో ఉంది, నేను చూసిన టైంలో ఉండదు. ఏమన్నా నీకు లెన్స్ దేవుడు మంచి ఇచ్చింటాడు అంటాను. కానీ అలా అంటే ఎవ్వరూ బిలీవ్ చేయరు కాబట్టి, సో దీన్ని ప్యాషన్ లా వంచుకున్నాను కాబట్టి, సో అతని మాట నేను చెప్పాను కదా, చిన్న పిల్లలు చెప్పినా వింటానని, అతని మాట మనం కాదనకూడదు. సరే వెళ్ళాము అని వెళ్ళి చూస్తాను, ఆ చూసిన వీడియో పెడతాను. అందుకే మీరు ఇప్పుడు నాకు ఇంటర్వ్యూలో అడిగినా కూడా నేను ఏదైనా చూసి రాపండి బ్రో, మీరు వెళ్ళండి, మీరు అడగండి, మీరు కంటిన్యూ చేయండి. సో నార్మల్ గా ఇంకొంతమంది చెప్తూ ఉంటారు కదా, నేను కొన్ని వీడియోస్ లో చూసాను, లైక్ ఆరా, మన ఆరా అనేది అని మాట్లాడుతూ ఉంటారు. తనకి చాలా మందికి అసలు అర్థం తెలీదు. ఆరా అంటే ఒక పవర్ అనుకుంటారు, లేదంటే ఇంకేదో శక్తి మన దగ్గర ఉందనుకుంటారు, ఏదైనా తాయెత్తులు అవి ఇవి కావచ్చు అని కొంతమంది అనుకుంటారు. సో ఇది జస్ట్ క్వశ్చన్ ఏంటంటే నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం అడుగుతున్నాను, ఏంటి పిచ్చి క్వశ్చన్లు అడుగుతుందని అనుకోకండి, జస్ట్ అందరి డౌట్స్ క్లారిఫై చేయడానికి. బ్రో జాగ్రత్త, సో ఏమైనా ఎక్కువ అంటే ఏదైనా అనిపిస్తే కదా మీరు పిలవండి, మేము వచ్చేస్తాం, నో ఇష్యూ. సో ఆరా అంటే అసలు మీనింగ్ ఏంటి అంటే చదువుకున్న వాళ్ళకి అడిగితే చెప్తారు. నాకు తెలిసి ఆరా అంటే మామూలుగా ఏమంటారంటే, ఇప్పుడు మనకు ఇన్బిల్ట్ దేవుడు అనేది మన ఆత్మకి ప్రొటెక్ట్. ఇప్పుడు మన ఆత్మకి కొందరికి 6 మీటర్స్ ఉండొచ్చు, ఒకరికి 1 మీటర్ ఉండొచ్చు, అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ ప్లస్ మైనస్ ఆత్మలు ఉంటాయి కదా. ప్లస్ అంటే ఎవరు? మీరేనండి, నేనేనండి, అమ్మాయి అబ్బాయి కాదండి. మన శరీరం ఉంది కదా, సో మన ఆత్మకి ఒక శరీరం ఉంది కదా. ఓకే, ఇన్ కేస్ ఒక ఆత్మ ఒక బాడీ నుంచి బయటకు వచ్చింది అనుకోండి, జనాలు చెప్తున్నట్టు పోలేదు, ఈ లోకంలోనే ఉందనుకోండి, ఆ ఆత్మ మన ఆత్మకి ఇంత గ్యాప్ లో ఆగిపోతుంది అని కొందరు అన్నారు. నేను దాన్ని నమ్ముతున్నా. అది ఎప్పుడు కట్ ఆఫ్ అవుతుంది అది కూడా ఉంది. ఆ ఆరా అనేది కొన్ని సెకండ్స్ కోసం కట్ ఆఫ్ అవుతుంది అంట. ఇప్పుడు మీరు అడిగారు చూసారా, ఇది ఎందుకు కదిలింది, అది ఎందుకు కదిలింది, అది అన్నారు కదా చూసారా, అది జస్ట్ మేము ఇప్పుడు ఇంతమంది ఉన్నాం కాబట్టి మీకు ఎటువంటి ఏం లేదు, అండ్ నేను కూడా మీకు సపోర్ట్ చేస్తున్నా. సో ఇది ఎటువంటి ఏమున్నదండి, మనుషులే ఉంటారని చెప్పాను కదా. మీ మనసులో ఏదైనా భయం కలిగినప్పుడు, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, ఈ టేబుల్ ఏమైనా ఇలా పడినప్పుడు, సో కొన్ని సెకండ్స్ కోసం ఆరా కట్ ఆఫ్ అవుతుంది కదా, అప్పుడు ఏమన్నా రావచ్చు అంతే. ఓకే, నిజంగా అంటే నార్మల్ గా మనం కొన్ని సిచ్యువేషన్స్ లో డౌన్ అవుతాం. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సిచ్యువేషన్ లో మనం సడన్ గా ఒక్కరమే ఉన్నాము, లైట్స్ కూడా లేవు, క్రీపీ ప్లేస్ మనకి, అవునా సౌండ్స్ వస్తున్నాయి. సో మనం ఎంత స్ట్రెంగ్త్ మనకు ఉన్నా కూడా, మనలో ఎంత బ్రెయిన్ మన కంట్రోల్లో ఉన్నా కూడా కంట్రోల్ తప్పుతాం, డెఫినెట్ కంట్రోల్ తప్పుతాం. ఆ టైంలో వీక్ పర్సన్స్ లోకి ఆత్మ వెళ్తుంది, దాని కోరికలు తీర్చుకుంటది అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఇజ్ ఇట్ ట్రూ? మీరు చెప్పినది మీరు కొంతమంది అంటున్నారు, నాకు ఒక్కరు కూడా చెప్పలేదు. ఒక్కడు అంటే ఉన్నప్పుడు అర్ధరాత్రి దయ్యం పట్టింది అని ఎవరికి నేను విన్నాను. ఇంట్లో ఉన్నప్పుడు కనిపించింది, బయట తిరిగేటప్పుడు కనిపించింది చూశాను. కానీ రోడ్లో పోతుంటే అర్ధరాత్రి ఇలా ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది, మీరు నాకు అడిగారు బాగానే ఉంది, మీకు ఎవరో చెప్పారు. నాకైతే ఇప్పుడు పగలు ఎవరికైనా దయ్యం పట్టింది అది అని చెప్పి ఫోన్ చేయడం, మెసేజ్ చేయడం చేస్తారు కదా, నేనేం ట్రీట్మెంట్ చేయను. మెసేజ్ చేసినప్పుడు వాళ్ళని అడిగి తెలుసుకుంటాను ఎలా ఏంది అని. వాళ్ళు చెప్పినప్పుడు ఇంటికాడ, లేదంటే వాళ్ళ ఇంట్లో ఎవరు ఊరేసుకున్నారంట, లేదంటే రోడ్లు, లేదా ఇంకో చోట శ్మశానం, 3 రోడ్లు, పొలిమేరలు, ఇలాంటి ప్లేస్లో పోయి వచ్చామండి. అలాంటప్పుడు మాకు సోకింది, గాలి సోకింది, అక్కడి నుంచి మాటలు డిఫరెంట్గా వస్తున్నాయి అని చెప్తారు. కానీ ఉన్నారా అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే, మనం వచ్చినప్పుడు స్టార్ట్ చేస్తారు చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఇద్దరు ఉన్నారా, జాగ్రత్త అనుకోండి. ఇప్పుడు ఆ టైంలో ఏమంటారు దాన్ని,
మీరు ఏమంటారు నాకు చెప్పండి, నాకు మైండ్ అంతా ఏమన్నా అవుతుందా అని అక్కడ ఉంటే ఏమన్నా వాళ్ళకి డైవర్ట్ అవ్వకండి, యాక్చువల్లీ మనం అందరం ఉన్నాం కాబట్టి. ఇటువైపు వద్దు, కొంచెం వాళ్ళకు ఏదన్నా ఎవరన్నా మనుషులు అంటున్నారు. ఈడ ఓకేనా, మీరు ఇటు రండి. చెప్పండి. అదే నాకైతే కన్నా ఇలా ఒక్కడున్న చోట ఇలా జరిగింది అని ఎవరు అడగలేదు, చెప్పలేదు. మీకు ఎవరైనా చెప్పింటే కదా అది నేను ఎప్పుడన్నా ఫేస్ చేస్తే మీకు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాను, మేడం ఇలా జరిగిందంట. అంటే లైక్ నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడిగినా అంటే మీ వీడియోస్ లోకి వచ్చిన వాళ్ళకి కొంతమందికి లైక్ డౌన్ అయిపోయి సడన్ గా వాళ్ళ భయపడిపోయి విపరీతంగా లోపలికి ఏదో వస్తున్నట్టు, అంటే నాకు కూడా ఇంక్లూడింగ్ మీతో నేను కూడా ఒకసారి సడన్ గా బిహేవియర్ మొత్తం కంప్లీట్ మారిపోతుంది, డైవర్ట్ అయిపోయి అంత పిచ్చి పిచ్చ చేస్తూ ఉంటారు. సో నిజంగా ఆ వీడియోస్ అవి నేను చెప్పేది అవి రియల్ గా ఆత్మను దయ్యాలు చేయవు. ఇప్పుడు మీరు డైరెక్ట్ వచ్చి ఇది ప్లేస్ చూసారు అంతే. ఇప్పుడు ఒకవేళ బాగా దయ్యాల పైన ఇంట్రెస్ట్ ఉండి దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు కదా మనుషులు. ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్తాం, ఆ ఊర్లో ఆ స్టోరీ అడుగుతాం, ఆ స్టోరీ అడిగినప్పుడు ఈ ఇంట్లో అది కదిలిందంట, అక్కడ ఇలా అయిందంట అలా అయిందంట అంటాం కదా. అప్పుడు మన మైండ్ లో కొన్ని ఫిగర్స్, అది ఇమేజెస్ సేవ్ అవుతాయి కదా. ఆ సేవ్ అయినప్పుడు మనం నైట్ వెళ్ళి మనం చేసేటప్పుడు అన్బిలీవబుల్ గా ఏదన్నా జరిగిందే అనుకోండి, ఒకవేళ ఉందే అనుకోండి, జరిగిందే అనుకోండి, మనిషి ఆటోమేటిక్ గా కనపడుతున్నారు మనిషి ఆటోమేటిక్ అవుతాడు. అది నేను ఓన్ గా నేను కూడా ఒకసారి ఎక్స్పీరియన్స్ అయ్యాను. సో మళ్ళా నేను తర్వాత సైకాట్రిస్ట్ దగ్గర కూడా చూపించుకున్నాను. నేను ఎందుకు గోస్ట్ హంటింగ్ మానేస్తాను అని అన్నదంటే మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు ఇది చేసి 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 మీకు కూడా పర్సనల్గా చెప్పాను కదా మేడం, ఇది ఎంత థ్రిల్ ఉంటుందో అంత, అంటే చేసి చేసి ఒక సడన్ గా ఒక 2 months మీరు దీని జోలికి వెళ్ళకుంటే కదా అడిక్ట్ అయిపోతాడు. దానికి ఎగ్జాంపుల్ కి మీరు నేను అలా ఎందుకు అంటున్నారు అంటారేమో. ఇప్పుడు నా వీడియోస్ రెగ్యులర్ గా నా సబ్స్క్రైబర్స్ చూసి 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 నేను ఒక 2 వీడియోలు గోస్ట్ వీడియోలు లేకుండా వేరే చేశాను. లేదు మీరు గోస్ట్ హంటింగ్ చేయండి నేను చూస్తాను అంటారు. ఎందుకు చెప్పండి? అలవాటు పడిపోయి ఉంటారు. అలవాటు కాదు, అది అలవాటు పడడం వేరు. ఇది నాకు తెలిసి గోస్ట్ హంటింగ్ చేయడం అండ్ చూడడం 2 ఆరోగ్యానికి హానికరం. ఎందుకు అంటే ఇప్పుడు ఒకప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు చెప్పాను కదండి, నా ఎక్స్పీరియన్స్ 3 years ఉంది కదా. ఇప్పుడు ఎవడన్నా పిచ్చోడు ఈజిప్ట్కి వెళ్తాడండి ఒక్కడు గోస్ట్ హంటింగ్ చేశాను. ఇండియాలో ఎన్ని ప్లేస్లు లేరు, ఎందుకు వెళ్ళాను అంటే నాకు ఎవరో చెప్పి అక్కడికి రా అది ఇది అనలేదు, నేను వెళ్ళాను. ఎందుకంటే నా మైండ్ చెప్పింది, అరే ఇంకా పోరా, ఇంకా నెక్స్ట్ లెవెల్ పోరా, అరే ఏదైనా చదువుకునేకి పోరా, బాగుపడి పోరా, జాబ్ చేయకపోరా అని పంపాలి. కానీ నా మైండ్ దయ్యాన్ని చిడిపోరా అని చెప్పింది నా మైండ్ అనేది. సో నేను అందుకని దాని నుంచి మెల్లిగా డైవర్ట్ అవుతూ ఫైనల్ గా నేను ఇది ఎప్పుడు స్టార్ట్ చేసినప్పుడు నేను నమ్మలేదు ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు నేను ఏం చేసేటప్పటికి ఐ బిలీవ్ ఉంటాయి. ఎప్పుడన్నా మీకు ఎవరన్నా ఇంతకు ముందు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఫస్ట్, తర్వాత క్వశ్చన్ అడుగుతాను. పబ్జి గేమ్ అప్పట్లో చాలా ఆడేవాళ్ళు, 2020 కంటే ముందు చాలా మంది పిల్లలు అడిక్ట్ అయిపోయారు. అడిక్ట్ అయిపోయి నిద్రలో అదే కలవరించడము, అదే చేయడము చేశారు. ఒకసారి మన వాళ్ళని పిలువన్నా, ఫోన్ లో సైలెంట్ లో పెట్టుంటారు. అలాగా సరే ఓకే, వాళ్ళకి ఏమైనా అయితే కనీసం అసలు అరుస్తారుగా. ఇక్కడే ఉండు బ్రో, దగ్గరే ఉండు, ఎవరు లేనా మనం ఒక చోట. తనేడి సో అడిక్ట్ అయిపోయి పిల్లలు రాత్రులు కలవరించడము, భయపడము అట్లా చేశారు. కొంతమంది అయితే మనం పేపర్ లో చాలా వరకు చూసాం, న్యూస్ లో కూడా చూసాం, పబ్జికి అడిక్ట్ అయిపోయి ఫ్యామిలీస్ తో అదే డ్రామాలో వాళ్ళు ఉండిపోయారు అనమాట. అలా మీ సబ్స్క్రైబర్స్ ఎవరన్నా చిన్నపిల్లలు కానీ లేదంటే ఎవరైనా కొంచెం వీడియోస్ చూసి 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 కంటిన్యూ వాటికి, ఇప్పుడు మీరు ఎట్లా అయితే అడిక్ట్ అయ్యారో మీకు తెలుసు, అలా ఎవరైనా ఇలాంటి వీడియోస్ చూసి 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 అడిక్ట్ అయిపోతున్నారు అని ఎప్పుడైనా కాల్ వచ్చిందా? కాల్ గానీ, ఒక కమెంట్ గానీ, మెసేజ్ గానీ? కామెంట్లు వస్తాయి కదండి, మా పిల్లోడు మీ వీడియో రాకపోతే అంటారు కదా. సో అందుకే నేను కూడా మెల్లిగా తగ్గించేస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటి ప్లానింగ్స్? నెక్స్ట్ అంటే మిస్టరీస్. ముందు నేను మిస్టరీతోనే స్టార్ట్ చేశాను. ఈ పక్కనే ఒకటి కేవ్ ఉంటది, వాల్మీకి కేవ్ అని. సో అది ఒకరు వేరే వాళ్ళు పోయి చూపించారు, నాకు పరిచయం చేసింది, ఈ ప్రపంచానికి పరిచయం చేసింది విలేజ్ విహారీ వాళ్ళని. వాళ్ళు దానికి ఆల్మోస్ట్ వాళ్ళు ఎంత చేయగలుగుతారో అంత చేసి వచ్చేసారు. ఆ తర్వాత నేను అసలు యూట్యూబ్ పర్పస్ మీద కాదు,
నేను చూడాలి మిస్టరీ చూద్దామని చెప్పేసి వెళ్ళాను. ఆ వెళ్ళినప్పుడు ఆ కేవ్ అంటే పెద్దవాళ్ళు చెప్పేది నిజమే కదా, పెద్దవాళ్ళు చెప్పి హిస్టరీ ఏదైనా చెప్పింటే నిజం. గట్టిగా చెప్పనా? ఏమైంది? ఉందా నైట్ విజన్? గోప్రోనా? ఇది ఎవరిది? ఓకే. సో నెక్స్ట్ అలాంటి వీడియోస్ చేయబోతున్నారు అయితే, మిస్టీరియస్ టైప్స్ ఆఫ్ వీడియోస్. మిస్టరీస్ అనే కాదండి, ఫారెస్ట్ ఏరియాస్కి వెళ్ళాలి. ఫారెస్ట్ ఏరియాలో అంటే అక్కడ ఉన్న పబ్లిక్ అంటే ఎలా సర్వైవ్ చేస్తున్నారు, జస్ట్ అలా వీడియో తీసి పెట్టేయకుండా వాళ్ళతో ఒక ఊర్లో ఒక 3 days 4 days ఉందాం. ఆ 3 days 4 days కి నాకు ఎలా అనిపించింది, ఇంకా ఉండాలనిపించిందా లేదా, ఆ 3 days 4 days లో వాళ్ళ ఊర్లో ఏదన్నా అంటే మనం చేయగలిగిన హెల్ప్, లేదంటే వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసి వీళ్ళకు ఇలా అంటే మనం చదువుకోలేదు కదా, విలేజ్ డెవలప్మెంట్ అంత ఏం సీన్ లేదు కదా, సో ఈ ఊర్లో ఇలా ఇది ఉంటే బాగుంది అనేది మనకి ఏదైనా అనిపిస్తే ఫైనల్ గా చెప్దాం. అలాంటి కొత్త కాన్సెప్ట్ తో చేయాలనుకుంటున్నా. సో దానికి టైం ఏం లేదు, దగ్గరలోనే ఉంది. నా బండికి కూడా అలా మార్పించుకున్నాను, కిచెన్ బెడ్ అవన్నీ. నిజంగా అసలు ఒకసారి మాకు మీ బండి మొత్తం చూపించాలండి, మీ వ్యూవర్స్ కి కూడా చూపించాలి. తప్పకుండా. ఎందుకంటే బండిని మొత్తం కూడా ఆయన ఒక హౌస్ లాగా చేసేసారు. నిజంగా ఒక 1 BHK ఫ్లాట్ టైప్ లో మొత్తం అన్ని ఉన్నాయి అందులో కదా, ఫుడ్ కి సంబంధించినవి, ఎక్విప్మెంట్. అంటే 1 BHK కాదు, ఒక క్యాంపింగ్ వెహికల్ లా ఉంటది. ఇంకా కొన్ని ఇన్బిల్డ్ చేయాలి దాంట్లో. సో నేను ఈ మంత్ ఎండ్ కల్లా స్టార్ట్ చేస్తే దాంట్లో పెట్టుకొని దానికి ఈ గోస్ట్ కి ఎలా ఎంకరేజ్మెంట్ వచ్చిందో అలా వస్తే ఐ హోప్ నేను చెప్పను, చేసి చూపిస్తాను ఇంకా బాగా. ఓకే. నార్మల్ గా ఎప్పుడైనా ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మీరు చాలా దూర ప్రదేశాలకు కూడా ట్రావెల్ చేశారు, ఎప్పుడైనా మీ పైన అటాక్ జరిగిందా? తెలిసిన వాళ్ళు కానీ? స్టార్టింగ్ లోనే కొత్తలో అంటే మామూలుగా లొకేషన్స్ ఉంటాయి కదండి, షేర్ చేస్తారు కదా, సో షేర్ చేసిన అబ్బాయి గొంతు పిలిచారు. మీకు ఎవరికైనా వినిపించిందా? అబ్బాయి గొంతు అబ్బాయిది, ఎగ్జాక్ట్లీ అబ్బాయి గొంతు. సరే. సో అదే చెప్తున్నారు కదా, మీకు ఎప్పుడైనా స్టార్టింగ్ లో అటాక్ జరిగిందా? స్టార్టింగ్ లో జరిగింది, ఒక్కొక్కసారి మనకు తెలిసి కూడా అటాక్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఉన్నారు అనిపిస్తుంది కదా మీకు నాకు అందరికి, మనం వెళ్ళట్లేదు కదా. సో వీళ్ళు వాళ్ళని అవ్వచ్చు, మనం అవ్వచ్చు, లేదంటే కాంప్రమైజ్ కూడా అవ్వచ్చు. అది మనం బయటికి చెప్పుకుంటే ఇంట్లో వాళ్ళు వీడియోలు చేసేదానికి ఒప్పుకోరు. దాంట్లో నా గోప్రోలు పగిలింటాయి. ఒక యాపిల్ వాచ్ లైవ్ లో ఒకడు బీర్తో కొట్టారు, అది పోయింది, చాలా పోయాయి. పోయిన ప్లేస్లలో ఆత్మలు దొరికేది అసలు ఎప్పుడు కానీ, ఇలాంటి వాళ్ళు మాత్రం ఉంటారు. ఇప్పుడు పైకి వెళ్ళాం భయ్యా, చూసారా అది బెడ్షీట్ అవన్నీ? అవును, ఒకటి నార్మల్ గా చిన్న బ్యానర్ ప్లస్ 2 బెడ్షీట్స్ ఉన్నాయి అక్కడ. ఓకే, ఇక్కడ మందు బాటిల్స్ ఉన్నాయి. ఇంకా బట్ ఈవినింగ్ వచ్చినప్పుడు మందు బాటిల్స్ అయితే మేము అబ్జర్వ్ చేయలేదు. మీరు డే టైం వీడియో ఉంది కదా, అది చూసుకుంటే తెలుస్తుంది. డే టైం లో వీడియో చూస్తే మనకు అర్థమైపోతుంది. లైట్ ఆఫ్ చేయి, అసలు వెయిట్ చేయి, ఇట్రా బ్రో, గోడ కానుకో కొంచెం, అంటే ఏదైనా ఇసిరి తగలనంత దూరంలో. మీకు అర్థం కాదు ఏంటంటే, నేను వాళ్ళున్న ప్లేస్ కి వచ్చి నేను అవి మనుషులున్నా ఆత్మలున్నా ఏదైనా ఉన్నా డిస్టర్బ్ చేస్తుంది ఎవరు? నేనే కదా. తప్పు ఎవరిది? మనదే. ఇప్పుడు కాదు, నేను వెళ్ళే టైంలో వాళ్ళు ఎందుకు అటాక్ చేస్తారు, వాళ్ళు ఎందుకు ఇది చేస్తారంటే తప్పు నాదే, నేను వెళ్తున్నా. సో దానికి ఏం చెప్పలేము. సో ఇంకొకటి మీకు ఫన్నీ అనిపించవచ్చు, నార్మల్ గా చాలా మందికి ఉన్న డౌట్, ఇంక్లూడింగ్ నాతో సహా, మీరు ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటూ కొన్ని యాప్స్ ని ప్రమోట్ చేసుకుంటూ లక్షలు సంపాదిస్తుంటూ విహారీ అని ఒక టాక్ ఉంది, దాన్ని అగ్రీ చేస్తారా? లక్షలు కాదు, మీరు చెప్పింది. అంటే నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, నేను నెలకు 4-5 చేస్తుంటాను కదా. సో మీకోసం నేను నెలలో ఎన్ని వీడియోలు చేస్తే అన్ని చేస్తాను, నాకు ఒక 2 లక్షలు ఇవ్వండి సార్. ఓకే, అంటే మాకు మీరు చేస్తారు? మీకే చేస్తాను. ఇప్పుడు నెలలో నేను 4 చేస్తాను, వారంలో 1 చేస్తాను. ఓకే, మీ ఛానల్ కి? నా ఛానల్లో చేస్తున్నాను. కౌంట్ ఎప్పుడైనా తీసి చేసుకోవచ్చు,
4 చేస్తూ ఉంటాను. 4 చేస్తుంటే లక్షలు అంటే 4 లక్షలు వస్తాయి కదా. ఇంక్లూడింగ్ యాప్స్ అదే 4 లక్షలు వస్తాయి కదా మీరు చెప్పిన దానిలో. సరే ఒక పని చేయండి, 4 కాదు 6 చేస్తాను, 2 ఇవ్వండి. సరే 1 ఇవ్వండి. శశి సార్ ఇది ఆఫర్ బాగుంది యాక్చువల్ గా, ఆడేసుకుందాం. లేదండి నాకు మీరు ఒకటి అంటే ఇప్పుడు మీరు మాకు ఓన్లీ వీడియోస్ చేస్తారు, ప్రమోషన్స్ ప్రమోషన్ నేను చేస్తాను దాంట్లో. మీ ప్రమోషన్స్ మీరు చెప్పింది నేను వేసిస్తాను. అచ్చా మీ ప్రమోషన్స్ మేము తీసుకురావద్దు, మీరే తీసుకొస్తారు. అది నాకు అట్లా సరే ఓకే. ఇప్పుడు నేను చేసేది సరేనండి, నేను చేసేది. సారీ సరే మేడం, ఇప్పుడు నేను ఏదైనా సూటిగానే ఉంటా, క్లియర్టీగానే ఉంటా. మీరు క్వశ్చన్ అడిగారు, మీరు ఏమన్నా నేను లక్షలు తీసుకుంటారా అన్నారు కదా. నేను అనలేదు. మీరు ఆ డబ్బులు కూడా మీరు తీసుకోవద్దు, ఆ డబ్బులు మీరు పబ్లిక్ కి పంచేయండి. మీరు అగ్రి అవుతారా అని అడిగా. అయ్యో నేను ఏమంటున్నా, నేను చేసింది చెప్తున్నా, వారం ఒకటి చేస్తాను వస్తే. అది కూడా ఏంది పనికొచ్చేది అయితే ఓకే, పనికొచ్చేది అయితే నేను చేస్తానంటే రోజు వస్తాయి అనుకుంటా. ఓకే మేబీ పనికొచ్చేది అయితే వారానికి ఒకటి ఒప్పుకుంటాను అనుకోండి వస్తే. రాకపోతే ఏం లేదు. జైబులో భారత్. ఇంకో క్వశ్చన్ కూడా ఉంది యాక్చువల్ గా. నేను ఈ రోజు అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని క్లారిటీ తీసుకోలేదు ఇంకా. నాకు మీరు లక్షలు అని చెప్పారు కదా. సారీ కంటిన్యూ. 4 అన్నారు కదా, 4 నేను చేస్తున్నా కదా. అది ఉంటే లేదంటే 2 1 ఓకే. ఇప్పుడు మీరు నేను 6 పెట్టాను అనుకో వీడియోలు, 6 వీడియోలు మీరు చెప్పింది మంచిది ఎలిజిబుల్ అయితే పెడతాను, నాకు ఒకటే ఇవ్వండి చాలు, మిగతా అంతా పేదలకు పంచేయండి. ఓకే. సో ఇదేదో బాగుంది ఆఫర్, ఫస్ట్ పెట్టండి తర్వాత ఇస్తాం. సో విహారీ గారు ఏమంటారు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, హంటింగ్ వీడియోస్ చేస్తారు. సో మీడియాకి ఒకవేళ వస్తే గనక పిచ్చి క్వశ్చన్స్ అడుగుతారేమో, లేదంటే బ్యాడ్ అవుతానేమో, అందుకోసమని భయపడుతున్నాడు, మీడియా ఛానల్స్ కి రావట్లేదు, చాలా లిమిటెడ్ పీపుల్ ని చూస్ చేసుకొని వాళ్ళకి మాత్రమే వీడియోస్ ఇస్తున్నాడు అనేది కూడా ఒక టాక్. దానికి ఏమంటారు? ఓకే, మీకు నాకు ఎప్పటి నుంచి పరిచయం? జస్ట్ 1 వీక్. 1 వీక్ కూడా అయ్యిందా? 1 వీక్ అంతే. 1 వీక్. మీరు నాకు ఎలా అడిగారు వీడియో ప్రమోషన్ చేస్తారా అని? వాట్సాప్. అదే ఇంటర్వ్యూ చేస్తారా అంటే ఫస్ట్ టైమే కదా, ఎవరైనా రికమెండేషన్ ఉందా? నో రికమెండేషన్స్. మీరు అడిగితే నేను ఏమన్నాను? ఓకే గుడ్ కాన్సెప్ట్ అండి, చేస్తాను అన్నాను. అవును చేస్తున్నాను. తీసుకోండి. మా ఇల్లు గోస్ట్ హంటింగ్ చేసానికి వచ్చారమ్మా, పిచ్చోళ్ళ హంటింగ్ కాదమ్మా. పైన మీ బెడ్షీట్లకు మేమేం తాకలేదు, వీళ్ళు ఏమైనా ట్రిమ్ చేస్తారేమో వీడియోలో, నాకు సంబంధం లేదు. మీరు చెప్పండి. డౌట్స్ చాలా మందికి ఉంటాయి, మిమ్మల్ని ఏదో క్వశ్చన్ చేయాలి అని కాదు, జస్ట్ క్లారిఫై చేసుకోవడానికి మాత్రమే మిమ్మల్ని. ఎలా అనిపించింది నా డౌట్? ఇప్పుడు నేను చెప్పింది రీజన్ అదే కరెక్ట్ గా యాక్సెప్టెడ్. మా ఫుడ్ ఉంది కమాన్, మందు మాత్రం లేదు. సిసిటీవీ ప్రేక్షకులు ఎవరైనా ఉంటే, నా పేరు ఒంటరి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు దయ్యాలతో భయపెట్టకుండా మంచి మిస్టరీ వీడియోలు కూడా పెడతాను త్వరలో. సో దయ్యాలు కావాలన్నది కూడా కామెంట్ చేయండి, కానీ మీకు తెలిసిన ప్లేస్ లో అయితే చెప్పండి, నేను వచ్చి షూట్ చేస్తాను. ఓకేనా? బట్ సీరియస్లీ గైస్ చెప్తున్నా, బట్ ఒకరు ఉన్నారు కాదని కాదు, మేము అతను ఉన్న బట్టలు చూసాము. మార్నింగ్ వీడియోలో అంటే ఈవినింగ్ వచ్చిన వీడియోలో చూస్తే, లైట్ ఉన్నప్పుడు వీడియోలో చూస్తే కొన్ని ముగ్గులు వేయడము, కుంకుమ ప్యాకెట్ సంథింగ్ కూడా చూపించాము. మేబీ మనుషులు తిరిగే ప్లేస్ అని కూడా నేను చెప్పాను. సో మందు బాటిల్స్ ఉన్నాయి. సరే చెప్పండి ఇప్పుడు. సో అన్ని ఉన్నాయి కాబట్టి గుండె దడ ఉంది. ఏం కాదండి. సో నెక్స్ట్ మీకు మిస్టీరియస్ వీడియోస్ కి మళ్ళీ షిఫ్ట్ అవబోతున్నారు. అలా ఏం లేదు, నేను మధ్యలో కూడా చేస్తున్నాను. కానీ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఎర్రబల్లి అని ఒకటి ఉంటుంది, వీడియో చూస్తుంటారు, అక్కడికి వెళ్ళాను. ఎర్రబల్లిలో ఒకటి గుహ లోపల సౌండ్ వస్తుంది అన్నారు. అది వాళ్ళు ఎంతమందికి అడిగారో వెళ్ళారో లేదో తెలియదు. విత్-ఇన్ 2 days లో వెళ్ళాను. లోపలికి వెళ్ళి చూస్తే ఈ మేకపిల్ల ఉంటుంది కదా, గొర్రెలు కాసుకుంటారు, ఆ లోపల పడిపోయి లోపల నుంచి సౌండ్ వచ్చేది, ఆ మియా పోయి వేరే రకంగా వస్తుంది. సో అది పోయి మామూలు అంటే వీడియో చేయలేదు మామూలు. ఇప్పుడు కింద కాదు పైన కాదు కింద మంచిది. ఆ పైన ఉన్నాడు ఏవయ్యా. నా మైండ్ లిటరల్ గా
బ్లాంక్ ఉంది తెలుసా, సీరియస్ గా చెప్తున్నా. మేడం మీ టెన్షన్ ఆహా, ఒకవేళ tension- మీరు ఏమైనా అడిగేదానికి టెన్షన్ లో ఉంటే కదా బయట టెన్షన్ అని కాదు, సీరియస్లీ చెప్తున్నాను మీరు guys. టెన్షన్ పడద్దు మేడం, ఇంతమంది ఉన్నారు. కాదు కాదు కాదు, టెన్షన్ అని కాదు, సీరియస్లీ గైస్. మీకు నార్మల్ గా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటది, మధు అక్క ఇంటర్వ్యూస్ అని అంటే గొడవ ఉంటది, లేకపోతే తిడతది అక్క, ఫుల్ ఫైర్ లో ఉంటది, లేకపోతే ఇంకేదో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ సీరియస్ గా చెప్తున్నా. సరే మీకు ఏమంటారు ఈ చీకట్ల ఇంటర్వ్యూ సరే, పదండి. కంప్లీట్ ఓకే, ఓకే. బ్లాంక్ అయిపోయింది. లైట్ అట్లా కాదు, ఇక్కడ అంటే నా పైన సీరియస్ అయ్యేదానికి గొడవ పడేదానికి అట్లా ఏమో కాదండి, మీ పైన గురించి అంటలేను. ఇక్కడ నాకు నేను క్వశ్చన్స్ రాసుకొని వచ్చినా, ఇవి అడగాలి అని అనుకొని వచ్చినా కూడా, మైండ్ లో ప్రిపేర్ అయ్యి వచ్చినా, ఈ స్పాట్ లో నాకు ఏమనిపిస్తుందో మనుషులు వెరీ రిస్కీ. నేను చెప్తా ఎలా అంటే, సీరియస్లీ నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకు అంటే గోస్ట్ హంటింగ్ ఇట్లాంటివి వీటికి వచ్చి ఇక్కడ ఇట్లాంటి ఏమంటారు వీడియోస్ చేయడానికి కాదు. నాతో నిన్న మాట్లాడినప్పుడు ఒకరు చెప్పారు, ఒకరు షేర్ చేసుకున్నారు, ఇలా మన సబ్స్క్రైబర్స్ నుండి ఒక పర్సన్ అక్కడ ఎవరో తిరుగుతున్నారు అని చెప్పేసి చెప్పారండి. నేను అక్కడికి వెళ్తాను, వీడియో చేస్తాను, అక్కడ ఏమీ లేదు అనేది నాకు తెలుసు, ఎందుకంటే మనుషులు తిరిగే ప్లేసే కాబట్టి అక్కడ ఏమీ ఉండదు. ఎవరో ఒక పిచ్చావిడనో కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయిన వాళ్ళు ఎవరో తిరుగుతుంటారు. కానీ మనం వెళ్ళి వీడియో చేసి పెడితే అక్కడున్న ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు ఓకే విహారీ గారు వీడియో చేశారు కాబట్టి ఇక్కడ ఏమీ లేదు, సో మనం నెక్స్ట్ టైం నుండి ఆ ప్లేస్ కి ధైర్యంగా ట్రావెల్ చేయొచ్చు. అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా కానీ ట్రావెల్ చేయడానికి ధైర్యం చేస్తారు. నేను జస్ట్ అది చెప్పలేదండి, appreciate చేయాలి. ఇది చూడండి నా దగ్గర రా వీడియో ఉంటుంది, రా వీడియో. ఇక్కడ టైమింగ్ తెలుస్తుందా మీకు? 1 సెకండ్ 53 అంటే నైట్ 1 గంట వెళ్ళి ట్రై చేసి చూసి వచ్చి हिंदी माట్లాడాలి, हिंदी माట్లాడాలి. कौन है? कुछ चाहिए क्या? बोलिए, क्या चाहिए आपको? हाँ? ये चाहिए, ये चाहिए, और क्या चाहिए? क्या चाहिए? दादा क्या चाहिए?